తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో 56 కోట్ల వ్యవహారం నాటి మంత్రి కేటీఆర్ మెడకు చుట్టుకుంటుంది. కేటీఆర్ కూడా గతంలో తానే డబ్బులు ఇవ్వమన్నట్లు మీడియా సమావేశంలో చెప్పడం ఇప్పుడు కీలకంగా మారింది. అయితే తాజాగా మరోసారి కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు అధికారులు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడానికి గత బీఆర్ఎస్ సర్కార్ అనేక చర్యలు చేపట్టింది. దాంట్లో భాగంగానే అనేక కంపెనీలను తీసుకువచ్చింది. అయితే గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ వ్యవహారం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏ మేరకు పెంచిందో ఎవరికీ తెలియదు. కానీ ప్రభుత్వ అనుమతి లేకుండా ఓ విదేశీ కంపెనీకి 56 కోట్లు కేటాయించడం మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. నాటి మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చుట్టూ ఈ ఫార్ములా ఉచ్చు బిగుస్తుంది. గవర్నర్ విచారణకు అనుమతి ఇవ్వడం, ఆ వెంటనే ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే ఆ వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. వివరాలు ఇవ్వాలని ఏసీబీకి లేఖ రాసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ కాపీతో పాటు కేసు వివరాలు తెలుసుకున్న ఈడీ తాజాగా మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో స్పీడ్ పెంచింది. ఏసీబీ కన్నా ముందే విచారణ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. 2025 జనవరి 7న విచారణకు రావాలని పిలిచింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి సైతం ఈడీ నోటీసులు జారీ చేసింది. వారిని జనవరి 2 తేదీలో విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం ఈ కేసులో ఉన్న ముగ్గురిని ఈడీ పిఎంఎల్ఏ కింద ఈడీ విచారణ చేసే అవకాశం ఉంది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంతో వీరంతా ఫేమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈడీ గుర్తించింది. ఎఫ్ఈఓకు నగదు బదిలీతో పాటు ఆర్థిక అవకతవకలు జరిగినట్లు అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే కేటీఆర్ ఎఫ్ఐఆర్ కొట్టేయాలని కోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు మాత్రం విచారణకు అనుమతి ఇచ్చింది. అరెస్ట్ చేయకుండా మాత్రమే ఆదేశాలు ఇచ్చింది. డిసెంబర్ 31 వరకు అరెస్ట్ నుంచి కేటీఆర్ ఊరట పొందారు. తాజాగా ఈడీ రంగంలోకి దిగిన నేపథ్యంలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతుంది? అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఇంకా ఏమైనా ఇతర అంశాలు వెలుగులోకి వస్తాయా అనేది జనవరి 7వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.